సార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మావిగన్ అని చెప్పి అంటున్నారు. అసలు మావిగన్ వర్సెస్ అమరావతిని ఆయనకు ప్రకటించేసుకున్నాడు. రేపొద్దున అమరావతి ఇష్టపడే వాళ్ళు చంద్రబాబు ఓటు వేసుకుంటారు, మావిగన్ అనే వాళ్ళు నాకే ఓటేస్తారని చెప్పి చెప్తారు. అంటే ఏంటి సార్ ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు ఒక విజయవాడ వాసిగా మావిగన్ సాధ్యమేనా? చెప్పండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు నా ప్రహరీ కూడా పక్కన మెంటల్ హాస్పిటల్ మా ఊరు క్యాండిడేట్ వెళ్తూ పెడితే గార్జెన్ నేనే ఉండేవాడిని. 10 రోజులు ఒకసారి వెళ్ళేవాడిని లోపల మంచి చెడు వస్తాను. ఒక రోజు నా పని బట్టి మా ఫ్రెండ్ పంపించాను. సూర్యబాబు అంటున్నాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సరే తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళాడు. నాకు తెలుసు సూర్యబాబు గారు తీసుకెళ్ళి ఆడి గార్జెన్ లోపల తీసుకెళ్ళిపోయి మొదలు తీసుకెళ్ళి వెనక్కి తిరిగి పళ్ళెన్నో లెక్క పెట్టమన్నాడు. అప్పుడు అర్థమైంది వీడి మెంటల్ ఈ టీంలో మన ఎందుకు అర్థం కాదు మాకు అర్థం కాదు. వైసీపీలో చాలా మంది అంటే కనీసం గతంలో 3 రాజధానులు అన్నది నేనే, 3 రాజధానుల మాట పక్కకు పెట్టింది ఆయనే, ఆ రోజున అమరావతిని నిర్లక్ష్యం చేసింది ఆయనే. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అన్నాడు. మొన్న వచ్చి అసలు విజయవాడే క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు. ఏంటి ఇన్ని రకాల మాటలు? అదేమంటే నేను మాట తప్పను మడమ తిప్పను ఇది కదా ఆయన కాదండి. పబ్లిక్ కాదు అసలు అక్కడ మీటింగ్ వినే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ప్రెస్ మీట్ కాదు లోపల వాళ్ళ లీటర్లు పెడతారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తెలుస్తుందిగా మంచిగా చేయడం ఒక పాయింట్ మీద నిలబడతారు. దానికి తగ్గట్టుగానే మరి ఈ పేరు నాని గారు వీళ్ళందరూ బలపరుస్తున్నారు కదా. బొత్స సత్యనారాయణ గారితో సహా మేము మావిగన్ మీద స్టాండ్ అయ్యి ఉన్నాం. వాళ్ళకి రెండో దారి లేదు. దారి లేనప్పుడు భజన చేసేప్పుడు ఆ భజన తోటి వీళ్ళు చేయాల్సిందే అంతే. కానీ లేకపోతే వాళ్ళ అనుభవం ఉంది కదా సార్, రాజకీయ అనుభవం ఎంతో అనుభవం ఉంది. మంత్రులుగా చేసిన వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే ఫీల్ అవుతున్నారు. నేను లీడర్ కదా, లీడర్ అనే రకమైన ఇదిగా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాదు. పబ్లిక్ లో రేపు మేము ఎలా ఫేస్ చేయాలి. పబ్లిక్ లో కూడా చాలా స్పష్టమైన టాక్ ఉంది సార్. అంటే మావిగన్ అనే పేరుతో ఆయన నెత్తి మీద ఆయన చేయబెట్టుకున్నాడు అనేది ఎంతవరకు వాస్తవం? ఆ మాట కాదు, వాళ్ళ పార్టీలో వాళ్ళే ఫీల్ అవుతున్నారండి. అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళే చెబుతున్నారు. అదేలేండి. వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఈ 2 ఏళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? పర్వాలేదు, నెట్టుకొస్తున్నాడు. ఆయన ఏదో రకంగా తీసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. యాజ్ ఎ కామన్ మ్యాన్ విజయవాడ వాసిగా మీ అభిప్రాయం? అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఏంటి సార్ ఆయన ఆలోచన అంటే మీరేమనుకుంటున్నారు? మరి ఇది ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మావిగానే అన్నాడు, రేపు ఇది ఉండకపోవచ్చుగా. ఇంకొక 3 ఊళ్ళో 5 ఊళ్ళో కలిపి అదే పెట్టవచ్చు. అందుకని ఇది అప్పటిదాకా ఎలక్షన్కి వెళ్తాడనేది మాత్రం నమ్మకం లేదు. అంటే ఎనీ టైం మాట మార్చొచ్చు అంటారు. అమరావతి అన్నాడు, అయిపోయి 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ తర్వాత మావిగానే అన్నాడు, విజయవాడ అన్నాడు. అసలు రాజధాని ఎందుకు అన్నాడు? ఎక్కడుంటే సీఎం ఎక్కడుంటే అక్కడే అన్నాడు. అట్లాగే అన్నాడు. మావిగానే అంటున్నాడు, రేపు ఇంకోటి అనవచ్చు, ఇంకొక 5 ఊళ్ళు కలిపి అదే రాజధాని అనవచ్చు. ఆయన ఎంతవరకు ఇది అవుతాడో అదే. అందుకని అసలు మావిగానే అనేది ఉండదు. కనీసం ప్రజలు ఆలోచిస్తున్నారు, మనం ఏం మాట్లాడినా కూడా చూస్తున్నారు, వాళ్ళు చర్చించుకుంటున్నారనే ఆలోచన కూడా ఆయనకి ఉండదు. అసలు ఆయన కావాల్సింది ప్రజల సంగతి ఆయనకి ఎందుకండి? ప్రజలు ఏమనుకుంటే అనుకునే ఉండే, అనుకుంటే వెళ్ళి ఆయన చెవులోకి వెళ్ళి ఆయన ఏం పట్టించుకోడు. ఆయన అట్లాంటివన్నీ ఆయన చెప్పాలనుకుని చెప్తాడండి, వినాలనుకుంటే అంతే. సరే గత 5 ఏళ్ళు అలా చేయబట్టే కదా ప్రజలు కూడా సరే ఒక్క ఛాన్స్ అంటే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత 151 నుంచి 11కు తీసుకొచ్చారు. మన లోటుపాట్లు ఏంటనేది పరిశీలన కానీ లేకపోతే వాళ్ళలో చూసుకునేది ఎట్లాంటి ఏమన్నా కొన్ని అంతే బాగా సీనియర్లు కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ, లేకపోతే అంబటి రాంబాబు, పేర్ని నాని గారు, వీళ్ళంతా కూడా మంత్రులుగా చేసిన వాళ్ళు గతంలో. అట్లా ఇదిగా చేయబట్టి మనం 151 నుంచి మనం ఇలాగ అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ప్రజలు 11 ఇచ్చారు. మళ్ళీ అలాగే ఉంటే అనేది ఉంటే 2 ఏళ్ళు మనకి 2 ఏళ్ళైనా ఏదో ఒకటి మారేవాడు. ఆయన మారట్లేదు అనేది ఉండదు. మారకపోయాడు సార్. ఇప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది, ఇక్కడ క్యాపిటల్ చేసుకున్నాం, ఒక చట్టబద్ధత కల్పించుకున్నాం, అక్కడికి వెళ్ళి అల్లర్లు చేయడం లేకపోతే లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం అది ఎంతవరకు సమంజసం? ఇంటెన్షన్ బట్టి ఆయన ఏంటంటే ఫస్ట్ ఇక్కడ దీన్నే పడగొట్టాడు ప్రజావేదిక ప్రజావేదికని. అలాగే ఆయన డిస్ట్రాయ్ చేయటం ఆయన. మరి అలాంటి వ్యక్తిని ఎలా కోరుకుంటారని సార్ ఆయన? నేను వస్తాను, మళ్ళీ మీ సంగతి తెలుస్తాను, ఒక్కొక్కరు అంత తెలుస్తాను. అదండి తెలవాలిగా. ఫస్ట్ తెలిసినాక వేయలేదుగా. వన్స్ ఒకసారి తెలిసినాక తెలవక ముందు ఒకసారి అంటే ఇచ్చారు, 150 దాకా వెళ్ళారు. తర్వాత 5 సంవత్సరాల పరిపాలన తెలిసింది, 11కి ఇచ్చారు. ఇంకా తర్వాత మళ్ళీ వస్తుంటే ప్రజలు ఎట్లా ఇచ్చేసారు అనుకోవచ్చు, కానీ లేదుగా. సార్ గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వస్తున్న మార్పులు కానివ్వండి, విద్యా వ్యవస్థలో కానివ్వండి, పరిశ్రమలు తేవాలి, పెట్టుబడి తేవాలని ఆయన ఈ వయసులో కూడా చంద్రబాబు గారు కష్టపడటం, అట్లాగే లోకేష్ గారు ఆయనకి ఊతంగా ఉండడం ఎట్లా అనిపిస్తుంది?
చాలా గొప్ప విషయం. ఎడ్యుకేషన్ దాదాపుగా ఇన్ని సంవత్సరాలు ఉండదు, ఎడ్యుకేషన్ వేరు, ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పులు వేరు. ఫ్యూచర్లో ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీద కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బెటర్లోకి వెళ్ళచ్చు. ఇలాగే ఉంటుంది, ఇలాగే జగన్ లోకేష్ లాంటి మినిస్టర్ ఉంటే అలా పరిపాలన ఉంది. ఇలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా మార్పు మనమే చూస్తున్నాం. ఎందుకంటే 500 ఉన్న స్ట్రెంత్ 1100 అలా పెరుగుతున్నాయి స్కూల్. ఇంత డెవలప్ అనేది ఎడ్యుకేషన్లో అసలు ఎంతవరకు మన స్వతంత్రం వచ్చినాక ఇన్ని సంవత్సరాల్లో లేదు. గతంతో పోలిస్తే కొంత మార్పు అనేది తెలుస్తుంది సార్. చాలా సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి అంటున్నారు. గతంలో 3 రాజధానులు అన్నారు. ఒక మాట మీద ఆయన నిలబడి ఉండే పరిస్థితి కనపట్టలేదు. అసలు ఇలాంటి వ్యక్తిని ప్రజలు నమ్ముతారంటారా? ఏంటి ఎలా చూడాలి? స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. మావిగన్ అనేది కోతుల్ని కొడటానికి ఉపయోగించే గన్ను, అది దాన్ని ఉచ్చరిస్తున్నాడు. 2019 గెలవడానికి కూడా అతను కూడని వాగ్దానాలు చేశాడు. సిపిఎస్ రద్దు చేస్తాడు, పూర్తి మద్యపాన నిషేధం పెడతాడు, అవును, అలాగే అమ్మఒడికి ఉన్నాడు ఎంతమంది ఉంటే 6 నుండి 6 చేస్తాడు. ఇటువంటి అన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఎక్కడ కూడా నెరవేర్చలే. అన్నీ కూడా చెప్పినవి వేరు, చేసినవి వేరు. ఆ వాగ్దానాల వలన అతను గెలిచాడు. తర్వాత పెన్షన్ 3000 చేస్తాడు. 3000 చేస్తాను 2250, 2500, 2750 అట్లా 3000 చివరిలో ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో ఇచ్చిన వాగ్దానాల వల్ల ప్రజలు ఆకర్షితులయ్యి ఎంప్లాయీస్ కూడా బాగా వేసారు 2019 రావడానికి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ చక్కగా పరిపాలన చేస్తుంది, ప్రమాణంగా ఉంది. మెయిన్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ బాగుంది. ఏంటంటే అంతకుముందు ప్రజలు కూడా భయభ్రాంతికి గురయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ మరి ఆర్థికంగా ఉన్న అతను అప్పచెప్పినప్పుడే చాలా లోటు బడ్జెట్లో ఉంది. దాన్ని మరి నడుపుకు రావడం అంటే చాలా కష్టమైన విషయం. అటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఓవర్ నైట్ ఏది కూడా అవ్వదు. ఈ పెద్ద ప్రాజెక్ట్ ఇది అమరావతి అనేది మరి 55,000 ఎకరాలు ఇది మళ్ళీ కొత్తగా తీసుకునేది ఉంది. డెవలప్ చేయాలంటే ఓవర్ నైట్ అవ్వదు, టైం పడుతుంది. అవుతుంది, ఖచ్చితంగా చేస్తారు, బాగా చేస్తారు. కానీ గతంలో 3 రాజధానులు అన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ 3 ప్రాంతాలు తీసుకొచ్చాడు. అంటే ఎంతసేపు జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య ఏదో ఒక విధంగా మీరు అన్నట్టుగా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడమే ఆయన ఎజెండానా, లేకపోతే ఎట్లా చూడాలి సార్? ప్రజల మధ్య వైషమ్యాలు కలిగేసి కోస్తాంధ్రని, ఉత్తరాంధ్రని, రాయలసీమ అని ఇలా 3 ప్రాంతాలకు విభజించి ఆనాడు ఏమన్నాడంటే మనకు మంచి రాజధాని కావాలి, 30,000, 40,000 మరి ఎక్కడ కావాలన్నాడు. మరి ఆ తర్వాత ఏమో మరి మార్చేసేసి ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో, ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉంటే సౌత్ ఆఫ్రికాలోనే 3 రాజధానులు ఉన్నాయి. మరి అటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రామాణికంగా మరి వాళ్ళు నేను దాన్ని ఇచ్చేస్తానన్నాడు. తప్పు కదా అతను చేసినవి కూడా. దానివల్ల నేను నష్టపోయాడు, బాగా నష్టపోవడానికి కారణం అదే, అతను నష్టపోవడానికి. ఇప్పుడు ప్రజలు ప్రతిదీ తెలుసుకుంటున్నారు. గత 5 ఏళ్లలో ఆయన పాలన చూశారు, ఆయన ఆలోచనలు విన్నారు. ఇంకా ప్రజలు మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అనే ధోరణ, లేకపోతే ఆయన అన్యాయాలు కూడా ఈ రోజున కులాల మధ్య కూడా గొడవలు పెట్టే పరిస్థితి, వర్గాల మధ్య, కులాల మధ్య ఒకసారి నమ్మారు. నమ్మితే మరి ప్రజలంతా కూడా తిరస్కరించారు కదా. మరి అంతకుముందు 23 సీట్లు వచ్చి తెలుగుదేశం, 164 సీట్లు వచ్చినాయి. ఆయనకు 154 సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళ 11 సీట్లతో పరిమితం అయ్యాడు. ఇటువంటి పిచ్చి చేసి ఆ 11లో ఒకటి అటో ఇటో ఒకటి మిగులుతుంది చివరిలో. అది పరిస్థితి అతనికి కూడా తెలుసు. తెలిసి ఏంటంటే ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలను ఏదో రకంగా రెచ్చగొట్టాలని చెప్పి మరి కులాల మధ్యనప్పుడు ఇక్కడ కృష్ణలంకలో జరిగింది. దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు అన్ని రకాలుగా, ఏ రకంగా అయితే. మరి అక్కడే ఒక రెడ్డి చచ్చిపోయాడు. రెడ్డి చెప్తుంది అతన్ని పరామర్శించాలి. మరి ఇతన్ని పరామర్శించాడు అన్నప్పుడు ఇద్దరిని పరామర్శించారు కదా. అతను చేసిన ఎంతసేపు రెచ్చగొట్టే విధం, జడశ్రావణ కుమార్ అతను రెచ్చగొడతాడు, అటు పేరేంటి రావణ్ణి రెచ్చగొడతాడు. అది కాదు కదా. ఒక పద్ధతి ఉండాలి, ఒక పద్ధతిలో వెళ్ళాలి. కానీ అతను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా అతను ప్రజలైతే అమాయకంగా లేరు. ప్రజలు తెలుసుకుంటున్నారు, చాలా తెలియకున్నారు. మళ్ళీ రేపు 29 కూడా మంచి బుద్ధి చెప్తారు, బాగా చేస్తారు. ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారు. వాళ్ళు ప్రజలంతా నిన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే గతంలో 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్ కాదు విజయవాడ. ఏంటి అసలు ఆయన పరిస్థితి? బందర్ నుంచి విజయవాడ అన్నాడు, విజయవాడ నుంచి గుంటూరు అన్నాడు, గుంటూరు నుంచి ఇవన్నీ జరిగాయండి. ఇప్పుడు రాజధాని కాదు 3 రాజధాని అన్నాడు, ఎత్తేచ్చాడు, ముక్కలు చేసాడు, అయిపోయాడు. ఇప్పుడు ఆయనకో మైండ్ పోయిందంట. మన ఈ మధ్య మైండే పోయిందంట.
మన వెళ్ళి వీళ్ళు ముగ్గురు పేర్లు కానీ నెహ్రూ కొడుకు పేరేంటి అవును, అవినాష్. వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం అంబటి రాంబాబు. అంబటి రాంబాబు వీళ్ళు ఏం గెలుగుతారు అక్కడికి వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళు పనులు చేయించుకున్నారు. అవును. రాజధాని ఆ రక్షణ కడితే వాళ్ళ కళ్ళు ఉండేవి లేవో ఎవరో తెలియదు, నాకు తెలియదు మాత్రం. నాశనం చేస్తానికి చూస్తున్నారండి, ఏమి లేదండి. గత 5 ఏళ్లలో కనీసం అన్ని 100 రోజులు వాళ్ళ శిబిరంలో, ఉద్యమ శిబిరాల్లో ఒక్కనాడైనా ఒక ఆడపిల్లల కడుపు మీద అంటారండి, కడుపు మీద దాన్ని గర్భిణీ వాళ్ళని కూడా ఎంత ఇబ్బందులు పడ్డారండి. ఎన్ని నాశనాలు చేసినా ఇంకా కూడా అడిగి బుద్ధి రాకపోతే ఇంకా ఎందుకండి మనిషి కింద లెక్కేసి ఇంకా మధ్య మళ్ళీ నేనే వస్తా, నేను చూస్తా, మీ సంగతి తెలుస్తా, అసలు ఎట్లా ఏ ఆలోచనతో ఏ రాజుతో వస్తున్నాడు, ఏముందని నీ పక్కన ఏముందని అంట, నీకు మైండ్ పోయింది, నీ శాంతం మైండ్ పోయింది, జనం చెప్పుకోవడం. వాగుడు ఆకూడదు, వాగిన కొద్దిగా నీకు దరిద్రమే. నువ్వు పులివిందల్లో కూడా నీ సారి పనికిరావు. అసలు మావిగన్ అంటే పేరుకి ఏమైనా అర్థం కానీ ఏమైనా అసలు లేదు లేదు అసలు ఆ పేర్లు ఏంటి, ఆ లోకం ఏంటి అని చెప్పడం ఏం లేదండి, ఏం లేదు. నాశనం ఆడి పతనం కోసం కోరుకున్నాడు. ఇక్కడ నమ్మరంటారు, అసలు ఎవరూ నమ్మరు. ఇక మళ్ళీ అవకాశం ఆడి పక్కన ఉండాలే నమ్మరు. మన కోడిగుడ్లు వేసి కొట్టింది ఎవడు, వాళ్ళే కొట్టుకుని వాళ్ళే చెప్పుకున్నారు. చూసేవాళ్ళ మీద వీడియోలో చూసాను నేను. అవును, కోడి గుడ్డేసి కొట్టుకుని వాళ్ళే తుడిపించుకుంటున్నారు. అవినేస్తారు వాళ్ళే కొట్టుకుని వాళ్ళు ఆడ ఏంది వాళ్ళ నాటకాలు నమ్మరంటారు. నమ్మరండి, ఎవరు నమ్మరండి. గతంలో కూడా అట్లాగే కోడి కత్తి కానీ లేకపోతే వాళ్ళ బాబాయ్ హత్య కానీ కాదండి. అన్ని అచ్చులే కానీ వాళ్ళ తాత వచ్చే, వాళ్ళ నాన్న వచ్చే, వీళ్ళు వచ్చి, బాబాయ్ వచ్చే. ఎందుకు ఆడవం పదవి కోసం అక్కడ చచ్చుంటేనో బాబు చచ్చుంటేనో పదవి కోసం సంతకాలు సేకరిస్తున్నాడు. ఇవన్నీ ఏంటండి అప్పుడు ఎందుకు అంత పదవి వ్యామోహం ఏంటి అసలు? ఏమి లేదు, ఏమి లేదు. వాళ్ళు శారీగా వచ్చేయండి మొత్తం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం కులం అసలు మీకు తెలుస్తుంది, ఏం కులం? వాళ్ళు ఎరికలు, వాళ్ళది ఎరికల కులం. ఇక్కడ కాదు బ్రిటిష్ వాళ్ళ టైంలో వీళ్ళ తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఎరికల అమ్మాయితో పని మాంసం పంపించుకునే వాళ్ళు. ఆ పని మాంసం కొనుక్కున్నాడు, ఆ సంపద చెందినాడు. ఏం లేదండి, అసలు మైండ్ పోయిందండి, ఏం లేదు. చివరికి సామాజిక వర్గాల మధ్య కూడా గొడవలు పెట్టే విధంగా అదేమంటే కాపు అదే గతంలో ఎప్పుడైనా లేదు. సామాజిక వర్గాలు ఉన్నాయి బాబాయ్? లేదు, రాజకీయాలు ఎప్పుడు లేదు. అది వీడు వచ్చినాక నేనండి, జగన్ వచ్చినాక ప్రజలకంతా తెలుసు అంటారు. ఆ మొత్తం తెలుసండి, ఎవరు సమస్య లేదు. ప్రజలు ఎట్లా ఉండాలో అట్టాగే ఉండాలి. కళ్ళు కనపడతలేదండి. ఆ రాజధాని అవుతుంటే వేల కోట్ల అప్పులు తెచ్చి ఎవరు నీవు ఉండగా ఒక్కటే సిమెంట్ రాయి వేసావా? రాజధానిలో ఒక రోడ్లు తమ్ముకెళ్ళావు, ఇనో అమ్ముకున్నావు, ఉన్నో సిమెంట్ అమ్ముకున్నావు, ఇసుక అమ్ముకున్నావు. నువ్వు ఇంక చేసింది ఏంటాడా? కాదండి, ఏం చేసింది? మళ్ళీ మావిగన్ అంటాడు. మళ్ళీ మావిగన్ అంటాడు. అక్కడ గేట్లు తెంపాడు. ఏది చంద్రబాబు నాయుడు అలాగే ప్రకాశం బ్యారేజీకి వాళ్ళ అది ఆలయే వచ్చి గుద్దుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ అంత నిలగట్టాల్సింది చంద్రబాబు నాయుడు. జనాలు ఏది మర్చిపోవాలి అయితే? అబ్బే ఎవరూ మర్చిపోరండి, చేసిన ఎవరైనా మర్చిపోరు.